లాయర్ స్వప్న హత్య జరిగిందనే సమాచారం రావడంతోనే తన సొంత అంబులెన్స్ ను స్పాట్ కి పంపించారన్నారు సర్పంచ్ యాదయ్య. అంబులెన్స్ వెళ్లేసరికే స్వప్న మృతి చెందినట్లుగా వెల్లడించారాయన. అప్పటికే అయోమయానికి గురైన స్వప్న తల్లి ఎవరి దాడి చేశారన్నది కూడా గుర్తుపట్టలేకపోయారని తెలిపారు. గత 10 ఏళ్లుగా స్వప్న వాళ్ళ కుటుంబంలో ఆస్తి వివాదాలు ఉన్నాయంటున్న కేతిరెడ్డిపల్లి సర్పంచ్ యాదయ్యతో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి యువ న్యాయవాదిని అయినటువంటి స్వప్న హత్య కేసులో అటు పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా కూడా తరలించారు. ప్రస్తుతం మనతో కేతిరెడ్డిపల్లికి గ్రామ సర్పంచ్ గారు యాదయ్య ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని సార్ చెప్పండి. మీకు సమాచారం ఎప్పుడు అందింది ఇట్లా హత్య జరిగిందని? మీరు సమాచారం అనుకున్న వెంటనే అంటే మీకు ఎలా అంటే హత్య జరిగిందని తెలిసారా, లేకుంటే బయట నుంచి ఎవరైనా వచ్చి దాడి చేసి వెళ్ళిపోయారా అని తెలిసిందా? ఏం తెలిసింది మీకు ముందుగా? అక్కడ ఏమైందంటే గ్రామ పంచాయతీలో ఒక చిన్న మీటింగ్ ఉండే, అలా బాడీ మీటింగ్. ఆ మీటింగ్ గురించి వెయిటింగ్ చేస్తున్నా. ఆల్రెడీ ఏమైందంటే మనకు విలేజ్లో ఒక అంబులెన్స్ ఉంది, ఓన్ అంబులెన్స్ పెట్టి ఇట్లా ఎమర్జెన్సీ గురించి. నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా అయితే వాళ్ళు ల్యాండ్ కార్డ్ అంటే సరే ఢిల్లీ అంబులెన్స్ పంపించండి అని చెప్పిన. ఆ తర్వాత నేను 4 మందిని వేసుకుని సైడ్ మీదకి వెళ్ళిన. సైడ్ మీదకి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. పిల్ల ఆల్రెడీ చనిపోయింది, ఆల్రెడీ కొట్టేసి పారిపోయారంట. ఎవరంటే ఆమె కూడా గుర్తు మీకు తెలియని చెప్తుంది ఆమె కూడా అని చెప్పేసి మళ్ళీ అప్పుడే నేను పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసిన. వాళ్ళు వచ్చేసారు, చూసుకుని ఆడికి వెళ్ళి ఇక మళ్ళీ అంతా రాసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అంటే వాళ్ళ తల్లి ఏం చెప్పింది? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా ముసుగులు వేసుకొని ఉన్నారా, లేకుంటే ఎట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా గుర్తుపట్టే సిచ్యువేషన్లో ఉన్నారా? అక్కడ గుర్తుపట్టే సిచ్యువేషన్ లేదా, ఆమె మొత్తం ఇక బేవస్ అయిపోయినట్టు అయిపోయింది ఆమె కూడా. ఎందుకంటే ముంగలైంది కదా అట్లా. మళ్ళీ ఎవరైనా కూడా మనకు కూడా అంత క్లారిటీ తెలియదు కదా సార్. మేము ఎమర్జెన్సీ ఉరికినా, నా సొంత అంబులెన్స్ ఉంది. గవర్నమెంట్ అంబులెన్స్ వస్తే లేట్ అవుతుందని చెప్పి కూడా విలేజ్లో ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి, పాము కట్టేయడం కానీ, కాకపోతే ఇంకా మందు తాగడం కానీ, యాక్సిడెంట్ కానీ ఇట్లా అయితే అని సొంత అంబులెన్స్ కూడా 3 సంవత్సరాల నుంచి అంబులెన్స్, సొంత అంబులెన్స్ కేతిరెడ్డిపల్లి అది నడిపిస్తూ ఉంటాం. అంటే దేంతో దాడి చేశారంటే కొందరు కత్తితో అంటున్నారు, కొందరు కర్రలతో అంటున్నారు. ఏమైంది మీకు? అక్కడ జరిగింది అయితే కత్తి కనవలే, నాకు ఏం కనపడలేదు సార్. ఆల్రెడీ అయిపోయింది ఆ మనిషి, ఎక్కడ పొక్క ఒడ్డట్టు అయింది, అడిగి అయిపోయింది. ఎక్కడ ఇంజురీ ఎక్కడైంది బాడీలో? ఇక్కడ మెడ ప్రాంతం లేదు. ఓకే. అంటే నార్మల్గా ఆస్తి వివాదం అది ఇది అంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి, గ్రామస్తులు అక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్వప్న కూడా సర్వే చేయడానికి పొలం దగ్గర వెళ్ళినప్పుడు ఇది జరిగింది. ఆస్తి వివాదం అనుకోవచ్చా? అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఆ గ్రామ సర్పంచ్గా మీరు? అక్కడైతే ఇక ఆస్తులకైతే ఆల్రెడీ వాళ్ళకి నడుస్తున్నాయి, కానీ మనకు అంత ఐడియా లేదు. అలా ఫ్యామిలీ మ్యాటర్లో మనం మినిమల్ కాలేము. ఎందుకు అవుతాం సార్, మన పని మనం చేస్తుంటాం, మనం దాని మీద ఏం దృష్టి పెట్టలేము. కాకపోతే అక్కడ సర్వే చేసినట్టుగా అద్దుబందులుగా పాతిరు ఆల్రెడీ గడి. అంటే ఇప్పుడు ఈ స్వప్న ఎవరైతే హత్యకు గురైనటువంటి స్వప్న ఉన్నారో ఆ స్వప్నకు సంబంధించిన కుటుంబ సభ్యుల వ్యక్తిగతంగా మీకు ఎప్పుడైనా పరిచయం ఉన్నారా? వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? ఎలా ఉండేది స్వప్న? స్వప్న బాగుండేది సార్, ఆమె అట్లా ఏం లేదు, ఆమె కూడా మంచిదే. వాళ్ళ బ్రదర్ కూడా మంచివాడే. మనకి ఎవరు జరిగిందని కూడా తెలియదు. ఇప్పుడు ఎవరి మీద అంటే నాకైతే తెలియదు కదా, నాకు తెలియదు. మనం గ్రామ సర్పంచ్ కూడా మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం, వెళ్ళినాం, పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, అంబులెన్స్ చేసినా పంపించేసాం సార్. అక్కడ పెట్టా కూడా అయిపోయిందని. అంటే స్వప్న తల్లి చెప్పిన దాని ప్రకారము ఆ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ ఆస్తి వివాదంలోనే ఆమెకి ప్రెజర్ అవుతుంది. 2-3 సార్లు ఆమె మీదకి దాడి జరిగింది అని చెప్పి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చిందంట. అది మీకు తెలుసా ఏంటి? మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోలేదంటారు? వాళ్ళు పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి సార్, గత అంటే పోయిన నెల 4వ తారీఖు అట్లా యాక్సిడెంట్ అయింది. నేను కూడా మళ్ళీ వెళ్ళిన, కొత్తగా సర్పంచ్ అయిన 1 మంత్లోనే అయింది. వెళ్ళినా స్పాట్ మీకు వెళ్ళినా సీసీ కెమెరాలు కూడా బాగా ప్రొటెక్ట్ చేసిర్రు. నా ఎస్ఐ సార్ కూడా కానీ సిఐ సార్ కూడా యాక్షన్ తీసుకురు బాగానే. నేను కూడా వెంబడి తిరిగిన, మళ్ళీ రోజు పిలిపించి వాళ్ళకి లంచ్ చేయించి మళ్ళీ కూడా సర్వే చేయించిన, కానీ దొరకలేవు ఇక్కడ కూడా. ఈ రోజు కూడా దొరుకుతాను కూడా ట్రై చేసాం సార్. అక్కడ వాళ్ళ మమ్మీకి అయితే ఏమీ తెలియదు అంటున్నాను, అక్కడ ఎవరు నాకు గుర్తు తెలియదు అని చెప్తున్నాను. అంటే ఆవిడ తల్లి స్వప్న కన్న తల్లి అన్న రాజుయే చంపాడు అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి రాజు పోలీసుల అదుపులో కూడా ఉన్నాడు. అంటే ఇంతకుముందు జరిగిన 2 యాక్సిడెంట్లు కూడా వాళ్ళ అన్న రాజుయే చేపించాడు. మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అంటే యాక్సిడెంట్ జరిగిన సమయంలో రాజు ఎక్కడ ఉన్నాడు ఏంటి? మేము ఒకటే చెప్పినామా, వీళ్ళు చెప్పారనమాట. ఎవరికి సప్న టైం కూడా చెప్పింది. అమ్మ ఏమైనా ప్రూఫ్ ఉంటే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి ఎవరైనా కానీ. నిన్న అట్లా ఏడు కదా, ఆయన కూడా చెప్పిన, మా రాజు అంటే ఆయన కూడా మనకు రిలేట్ అవుతాడు. చెప్తే ఏమన్నాడంటే, నాకేమన్నా ప్రూఫ్ వెళ్తే చెప్పండి మా, మీరు ఏం చెప్తారు మనం అని చెప్పాను, కానీ ఆ ప్రూఫ్ ఏం దొరకలేదు ఇప్పుడు. అంటే ఈ ఆస్తి వివాదం గురించి మీకు తెలుసా సార్? ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏ ఆస్తి కోసం అనేది మీకు ఏమైనా తెలుసా? 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళకి నడుస్తున్నట్టు ఫ్యామిలీ మేము అంత లోపలికి వెళ్ళలేము. మా దగ్గర దాకా కూడా రాలేదు ఇప్పుడు, డిస్ట్రిక్ట్ రాలేదు. వచ్చిందంటే అట్లే మాట్లాడుకుంటున్నారు, అన్న చెల్లెలు పంచాయతీ. మనం ఎంత చెప్తాం, వాళ్ళు మన దగ్గరికి వస్తే చెప్పడానికి వస్తుంది. అంటే మీ దగ్గరికి ఎప్పుడు ఆ పంచాయతీ మీ దగ్గర రాలేదు, వాళ్ళే చేసుకున్నారు. గ్రామంలో ఉన్నాం కానీ సర్పంచ్గా 2 months అవుతాం, కానీ ఇంత విషయం మనకు వచ్చినట్టు మనం కూడా బాగా చూసుకొని చెప్పేసి మన మంగళ రాలే. అంటే ఎప్పుడైనా బహిరంగంగా గొడవ పడ్డారా వాళ్ళ ఫ్యామిలీ ఈ ఆస్తి విషయంలో? నా మంగళ అయితే కాలే, ఎప్పుడు కాలే, విలేజ్ అయితే కాలే. సో ఫైనల్ పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతానికి? పోలీసులు బాగానే ఎంక్వైరీ ఇస్తారు. ముందుగా కూడా నేను కాంప్లైంట్ చెప్పిన, సీసీ కెమెరాలు చెక్ చేసారు, ఇంకా బాగానే తీసుకురావాలి ప్రయత్నం, కానీ ఎక్కడ దొరకలేదు. ఓకే. సో ఏంటి పోస్ట్ మార్టం నిమిత్తం అటు గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేస్తారా? ఇంకేమైనా ఉందా? ఏం లేదు, ఈ సాయంత్రం అంకితం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
సో చూస్తున్నారు కదా, వాళ్ళకి గత 10 సంవత్సరాలుగా కూడా ఆస్తి వివాదం ఉంది. అంటే గతంలో కూడా తన తల్లే కానీ లేకపోతే స్వప్న కానీ 2-3 సార్లు అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఏదైతే యాక్సిడెంట్కి సంబంధించిన విషయంలో కానీ మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తే అప్పుడు కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే స్వప్న దారుణ హత్యకైతే గురైంది. అటు అన్నే చంపాడంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే హత్య జరిగిన రోజు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి స్వప్న మృతదేహానికి అయితే అటు పోస్ట్మార్టం నిమిత్తం అటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం అయిపోగానే అటు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు అప్పచెప్తారంటూ అటు గ్రామ సర్పంచ్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సంతోష్ అక్రమిక్ టీవీ, హైదరాబాద్ నుంచి.